Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రీ-రిలీజ్ లో అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అయిన అందాల రాక్షసి ఫిల్మ్ 1000 కోట్ల కూలీ చూసి మురిసిపోయిన రజనీకాంత్ ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయబోతున్న అబ్బాయి. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రెజెంట్ జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. బాక్సాఫీస్ దగ్గర 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా వరల్డ్ గా 3.5 కోట్ల షేర్ ని అండ్ 8.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 1.43 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక రానా వెంకీమామ కాంబోలో వచ్చిన రానా నాయుడు సీజన్ 2 ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేయండి. ఇక తగ్ లైఫ్ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 7వ రోజు వరల్డ్ గా 1.7 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫస్ట్ వీక్ కి గాను వరల్డ్ గా 83 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే పెట్టింది. 107 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 67 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూస్తుంటే 100 కోట్ల మార్క్ అందుకునేలా కూడా కనిపించట్లేదు. రాజ్యసభ మూవీ స్టార్ట్ అయింది చిన్న సినిమా గానీ చాలా తక్కువ టైంలో ఫినిష్ చేసి పెద్ద హిట్ కొడదామనుకున్నారు. బట్ అక్కడున్నది ప్రభాస్ కావడంతో పెద్ద సినిమాగా తయారైంది. బిజినెస్ తక్కువగా చేసి పెద్ద హిట్ కొడదామనుకున్నా కూడా ఇప్పుడు ఇది కాస్త పాన్ ఇండియా సినిమా లిస్ట్ లోకి చేరిపోయింది. తమన్ కొత్తగా ట్యూన్స్ ఇచ్చే వరకు వచ్చింది సిచ్యువేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోసం బడ్జెట్ భారీగా పెట్టే సిచ్యువేషన్. ఇక ఇప్పుడు మూవీని అదే రేంజ్ లో ప్రమోట్ చేయబోతున్నారు. ఈ 16న టీజర్ లాంచ్ ఈవెంట్ ఉండగా పార్క్ హయత్ లో 75 రూమ్ల వరకు బుక్ చేసుకున్నారు. వచ్చే పెద్ద పెద్ద జర్నలిస్టుల కోసం టీజర్ తర్వాత కూడా సినిమాని గట్టిగానే ప్రమోట్ చేయబోతున్నారు. ఇక కుబేరా ట్రైలర్ ఈవెంట్ ఈ రోజు ఉండాల్సి ఉండగా రేపటికైతే అది పోస్ట్ పోన్ అయింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ సండే జూన్ 15 ఉండబోతుండగా జూన్ 20 రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సెన్సార్ రిపోర్ట్ బట్టి 3 అవర్స్ రన్ టైం దాటింది ఈ సినిమా. సో రేపొచ్చే ట్రైలర్ పైన సినిమా బజ్ అనేది బేసే ఉంది. కాలీవుడ్ కి ఫస్ట్ 100-150 కోట్లు కొట్టిన సినిమా శివాజీ ఫిల్మ్, 200-250 కోట్లు కొట్టిన సినిమా రోబో అండ్ 300 కోట్లు కొట్టిన సినిమా కబాలీ ఫిల్మ్. ఇక 500 కోట్లు కొట్టింది 2.0. ఇక ఇప్పుడు 1000 కోట్లు కొట్టబోయే సినిమా కూడా రజనీదే అంటూ బల్లగుద్ది చెప్తున్నారు ఫ్యాన్స్. కూలీ మూవీ వర్క్ ఫస్ట్ హాఫ్ వరకు కంప్లీట్ అవగా రీసెంట్ గా ఫస్ట్ హాఫ్ చూసిన రజనీకాంత్ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా ఇంత స్టార్డమ్ ని అండ్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సత్తా ఉన్న హీరో అని అనిపించుకోవడం ఒక రజనీకాంత్ కే సాధ్యం. మూవీకి హిట్ వస్తే ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక ఓజీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవడానికి రెడీ అయింది. ఓజీ మూవీకి ఆర్ఆర్ పెండింగ్ ఉండగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఫస్ట్ హాఫ్ ని రెడీ చేయబోతున్నారు. సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉండడంతో సెన్సార్ కి సినిమాని తొందరగానే పంపించాలని చూస్తుంది మూవీ టీం. ఎలానో ఆ బ్లడ్ బాత్ సీన్స్ కి ఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా వస్తుంది. బట్ ఉన్నంతలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇక హరియర్ వీరమల్లు సీజీ వర్క్ అనేది కంప్లీట్ అవగా ట్రైలర్ కట్ పై వర్క్ అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు ట్రైలర్ లోనే అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారు. మూవీకి ఉన్న లాస్ట్ బెస్ట్ రిలీజ్ డేట్ జూలై 18. పొరపాటున ఇది గానీ మిస్ అయిందంటే 2026 కి వెళ్ళిపోవాల్సిందే. సో వీరమల్లు ఎంతవరకు ఆ డేట్ కి వస్తుందో చూడాలి. హిట్ సాంగ్స్ కి ఉండే పవర్ ఏంటో, సాంగ్స్ బాగుంటే థియేటర్స్ కి జనాలు ఎలా కదులుతారో మరోసారి ప్రూవ్ చేసింది అందాల రాక్షసి ఫిల్మ్. ఫస్ట్ రిలీజ్ లో డిజాస్టర్ అయిన ఈ సినిమా తర్వాతి కాలంలో సాంగ్స్ అనేవి స్లోగా ఎక్కుతూ రాగా ఓవరాల్ గా కల్ట్ ఆల్బమ్ అనిపించుకుంది. అండ్ ఫైనల్లీ ఈ రోజు రీ రిలీజ్ అవగా అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఈ ఫిల్మ్. లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో 17,500కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. డే 1 ఈజీగా 50 లక్షల పైన గ్రాస్ అయితే పెట్టబోతుంది. నైట్ షోస్ కౌంట్ బాగుంటే 75 లక్షల నుంచి కోటిలోపు కలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. ఎలానో వచ్చేది వీకెండ్ కావడంతో లాంగ్ రన్ వచ్చిన ఆశ్చర్యపనవసరం లేదు. అలా రీ రిలీజ్ లో అన్ఎక్స్పెక్టెడ్లీ బ్లాక్ బస్టర్ కాబోతుంది అందాల రాక్షసి ఫిల్మ్. వింటేజ్ రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి. 80s 90s ఇండియన్ కిడ్స్ అందరికీ కూడా ఫేవరెట్ సూపర్ హీరో శక్తిమాన్. అప్పట్లో శక్తిమాన్ కొన్న క్రేజే వేరు. అయితే కిడ్స్ శక్తిమాన్ కాపాడతారని మేడలెక్కి దూకడం వంటివి చేస్తూ రావడంతో షో అనేది కంప్లీట్ గా ఆగిపోయింది. బట్ ఇప్పుడు ఒక పెద్ద హీరో ఈ సూపర్ హీరో క్యారెక్టర్ ని సిల్వర్ స్క్రీన్ పై తీసుకురాబోతున్నాడు. బెసిల్ జోసెఫ్ అల్లు అర్జున్ కాంబోలో ఒక మూవీ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మూవీ ఇదే అన్న రూమర్స్ కూడా గట్టిగా వినిపిస్తూ ఉండగా మిన్నల్ మురళి లాంటి సినిమా తీసిన ఈ డైరెక్టర్ శక్తిమాన్ ని కూడా హ్యాండిల్ చేయగలడని చాలా మంది నమ్ముతున్నారు. బట్ బడ్జెట్ మాత్రం గట్టిగానే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ సినిమా తెరకెక్కిందంటే మాత్రం హాలీవుడ్ సూపర్ హీరోల పవర్ ఇండియాకి తెలియడం కాదు, ఇండియన్ సూపర్ హీరో పవర్ ఏంటో హాలీవుడ్ కే తెలుస్తుంది. చూడాలి మరి మూవీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.